నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనకున్న శక్తి మీకు తెలియదు. ప్రార్థన ద్వారానే అసాధ్యాలను దేవుడు సుసాధ్యం చేయగలడు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు ప్రార్థన ద్వారానే దేవుడు చేయగలడు. నిజంగా జరుగుతాయన్నా, అసాధ్యాలు జరుగుతాయా? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. అద్భుతకరుడు అని మన దేవునికి పేరు. ఆనాడే కాదు అద్భుతాలు, నేడు కూడా చేయగలడు ఆయన. అద్భుతం అంటే ఏంటి? జరగదు, ఇంక లేదు అవకాశం అన్నదాన్ని చేస్తే కదా అద్భుతం. ఆ అద్భుతాలు ఆనాడే కాదు నేడు కూడా చేయడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. మన భక్తి జీవితంలో ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం. అయితే ఆగిపోకుండా మన కంఠంలో ప్రాణము ఉన్నంత వరకు నిరంతరం కొనసాగాల్సినటువంటి ఒక పని ఏదైనా ఉంది అనంటే అది ప్రార్థన. నిత్యము ప్రార్థన అనేది క్రైస్తవుడి జీవితంలో ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక.